ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తుంది. ఏడాది పాలనలో చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజలు ఏమనుకుంటున్నారన్న దానిపై చర్చ జరుగుతుంది. అయితే కూటమి ప్రభుత్వంపై పెద్ద వ్యతిరేకత కనిపించలేదు. ఏడాది మాత్రమే కావడంతో ప్రజలు ఇంకా ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారు. అదే సమయంలో జగన్ 5 ఏళ్ల పాలనలో బేరీజ్ వేసుకొని చూస్తే ఇటు పర్వాలేదని చెప్పలేని పరిస్థితి, అటు బాగాలేదు అనలేని స్థితి ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ప్రతి ఒక్కరి మనసులో అభివృద్ధి జరగాలని ఆశిస్తారు. అదే సమయంలో మన రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు దీటుగా ఉండాలని భావిస్తారు. అయితే ఏడాదిలో చంద్రబాబు ప్రభుత్వం ప్రజల అంచనాలు, ఆలోచనలు అందుకోలేకపోయిందన్న కామెంట్స్ వినబడుతున్నాయి. రోడ్డు బాగుండాలని కోరుకుంటారు, పరిశ్రమలు రావాలని అనుకుంటారు, 10 మందికి ఉపాధి అవకాశాలు దక్కాలని ఆశిస్తారు, నిరుద్యోగ సమస్య లేకుండా తక్కువ ధరలకు నిత్యావసరాలు అందేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు సహజంగా కోరుకుంటారు. ఈ విషయంలో కూటమి ప్రభుత్వానికి మంచి మార్కులు పడతాయి. ఎందుకంటే వచ్చిన వెంటనే రహదారులను మరమ్మతు చేశారు, పరిశ్రమలు కూడా ఒక్కొక్కటిగా వస్తున్నాయి, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయన్న భావన ప్రజల్లో ఉంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నుంచి సహకారం అందుతుండడంతో నిధులు సమకూరడంతో పాటు పరిశ్రమలు కూడా త్వరగానే వస్తాయని ప్రజలు భావిస్తున్నారు. ఏడాదిలో మొదటి 3 నెలలు తొలగించాల్సిందే. అయితే మిగిలిన 9 నెలలు జరిగిన అభివృద్ధి బేరీజ్ వేసుకుంటే పర్వాలేదనిపించేలా ఉందని ప్రజలు అంటున్నారు.